హలో ఎవ్రీవన్, మీ ప్రశాంత్ వచ్చేసాడు. సండే రోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ తింటే ఎట్లా ఉంటుందో తెలుసుగా. అంత కిక్ ఇచ్చే విషయం ఇంకేదైనా ఉంది అనుకుంటే అది క్రికెట్ మాత్రమే. క్రికెట్ లవర్స్ మాత్రమే అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టపడతారు. కిక్ ఇచ్చే విషయం కూడా వాళ్ళకి అదే. బట్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అసలు ఎక్కడ గ్రౌండ్స్ అవైలబుల్ ఉండేవి కాదు. పెరేడ్ గ్రౌండ్స్లో ఆడాల్సి వచ్చేది. బట్ అదంతా ఓవర్కమ్ చేస్తూ అందరూ ఇష్యూస్ అటెండ్ చేసే ఉంటుంటారు. సో ఈ బాధలో ప్రతి ఒక్కరూ కూడా పడే ఉంటారు హైదరాబాద్లో. బట్ ఈరోజు మీకు ఒక మంచి గ్రౌండ్కి తీసుకెళ్తున్నాను. మీరు చూసి ఎట్లా ఉందో, ఎట్లా బుక్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు ఉండి ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మనం వచ్చామండి ఉప్పల్ దగ్గర ఉన్న బాబురావు సాగర్ క్రికెట్ గ్రౌండ్కి. ఇది మన ఉప్పల్ మెట్రో దగ్గర నుంచి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, ఒక 3 to 4 గ్రౌండ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ వచ్చేసి నేను ఈ గ్రౌండ్ వచ్చేసి 5,000 రూపీస్ ఫీజు అండి. ఇది ఒక స్లాట్ వైజ్ మనకు ఉంటుంది. 3 to 3.5 hours అట్లా స్లాట్ వైజ్ మనకు ఉంటుంది. ఇది ఎట్లా బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు GW స్పోర్ట్స్ అని కొట్టిన వెంటనే మీకు ఒక రెడ్ కలర్ ఐకాన్తో ఒక యాప్ వస్తుంది. అది ఓపెన్ చేసి మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏ డేట్ మీరు ఆడబోతున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మీకు నియర్ బై ఉన్న గ్రౌండ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు ఏదైతే స్లాట్ ఖాళీ ఉందో ఆ స్లాట్ వరకు మీరు బుక్ చేసుకోవచ్చు. కొన్ని గ్రౌండ్స్ ఏంటంటే 30% కట్టమంటారు అప్ ఫ్రంట్, లేకపోతే 40% అంటున్నారు, లేదంటే 100% కూడా కట్టమంటారు. సో ఫస్ట్ ఇది పేమెంట్ చేసేటప్పుడే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వచ్చు. ప్రాపర్గా ఇచ్చి మనం చేయొచ్చు. అండ్ ఈవెన్ కార్పొరేట్ ఈవెంట్స్ కానీ ఏవైనా కానీ ఇందులో కండక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం క్రికెట్ ఆడడం అనేది ఎప్పుడో నా చిన్నప్పుడు 90sలో పుట్టిన వాళ్ళకే తెలుస్తుందండి. 90s వాళ్ళకి నాకైతే పాట పాడాలనిపిస్తుందండి. ఆ రోజుల్లో మళ్ళీ రావు అన్నట్టు మా చిట్టి దోస్తులు అందరూ మంచిగా క్రికెట్ ఆడుకునే వాళ్ళం. బట్ ఐఎమ్ మిస్సింగ్ దెమ్ ఆల్ ద వే. ఇప్పుడైనా ప్రాబ్లం లేదండి. కొత్త కొలీగ్స్, కొత్త ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసే టైం వచ్చింది మనకి. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఎప్పుడు మన నేటివ్ ప్లేస్ వెళ్ళినా కానీ ఖచ్చితంగా క్రికెట్ ఆడకుండా అయితే రాము. అంత కసి మాకు క్రికెట్ అంటే. ఇది కేవలం నేను మన ఓపెన్ గ్రౌండ్స్ ఎక్కడ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాయన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీకు తెలియజేయడానికే వీడియో తీశాను. ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. చూడండి మా ప్లేయర్స్ అందరూ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో వెదర్ని కూడాను. చాలా మంచి వెదర్ ఉందండి హైదరాబాద్లో. రీసెంట్గా వర్షాలు పడి ఆగిపోయినాయి కదా, బట్ మంచి వెదర్ వచ్చింది. మంచిగా ఆడుకున్నాం, బాగా ఎంజాయ్ చేసాం. మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి పిక్చర్స్ బుక్ చేసుకొని ఒక వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈవెన్ దో ఇంట్లో వాళ్ళతో ఇష్యూస్ ఉంటాయి, సిన్స్ ఆల్ ఆర్ మ్యారీడ్, బట్ స్టిల్ అవన్నీ ఓవర్కమ్ చేసి ఏం కాదులేండి, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం, బరాబర్ చూసుకుందాం, వచ్చి వంట చేసేస్తామని చెప్పండి. ఇంకెందుకు వాళ్ళే పొంగిపోతారు. ఇంక ఉంటా తమ్ముళ్ళు, ఇంటికి వెళ్ళే టైం వచ్చింది. ఎర్లీగా లేచి వచ్చిన 2 మ్యాచ్లు ఓడిపోయామండి. ఇంక వెళ్ళిపోతున్నాం. వీడియో గట్రా నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అంతేగాని చూసి వదిలేమాకండి.